రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రన్ ఫర్ జీసస్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ప్రపంచం అంతా కూడా జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము కొన్ని మాటలు మీకు ఈ ప్రజలందరికీ కూడా తెలియచేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఎవరు ఈ జీసస్, ఈయన గురించి ఎందుకు మనం పరిగెత్తాలి? రన్ ఫర్ జీసస్ అంటే యేసు కొరకు పరిగెత్తడం. ఎందుకు యేసు కొరకు పరిగెత్తాలి? యేసు కొరకు ఎందుకు పని చేయాలి? యేసు కొరకు ఎందుకు మాట్లాడాలి అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అందరి మనసులో మదిలో ఉన్నటువంటి ప్రశ్న. దానికి కొన్ని మాటలు మేము తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రియా పినకోట గ్రామ ప్రజలందరికీ మరొక మాట, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మీకు ఒక మాట తెలియచేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మనిషిని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనిషిని చేశాడు. తన ఊపిరి మానవునికి ఇచ్చాడు. మట్టితో మనిషిని బొమ్మగా చేసి నాసిక రంధ్రాలలో దేవుడు తన ఊపిరిని ఊదితే మనిషిగా మారాడు. మనిషిగా బ్రతుకుతున్నాడు, చలిస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని ప్రజలారా, ఈ మానవుడు తప్పిపోయాడు. మానవుడు దేవుని దృష్టిలో పాపిగా చేయబడ్డాడు. అవిధేయత చూపడం జరిగింది. అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక తన చేతులతో ఏ మానవుడినైతే తయారు చేశాడో, తన ఊపిరి ఏ మానవుణ్ణి ఊదాడో ఆ మానవుణ్ణి మరలా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. సో భూప్రపంచంలో మానవుణ్ణి పాపమును కడగడానికి మరొక ప్రత్యామ్నాయమైనటువంటిది ఏది లేదని ఎరిగి దేవుడే అదృశ్యమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశములను కలగజేసినటువంటి దేవుడు తన యొక్క దైవత్వాన్ని అంతా కూడా ఉపసంహరించుకొని మానవ శరీర ఆకారాన్ని ధరించుకొని 2025 సంవత్సరముల కిందట బెత్లెహేమ్ గ్రామంలో జన్మించి 33.5 సంవత్సరాలు భూమి మీద పవిత్రమైన మానవుడిగా జీవించి, పరిశుద్ధమైన మానవుడిగా జీవించి, దైవత్వం కలిగిన వాడై ఉండి కూడా శరీరాన్ని ధరించుకున్న వ్యక్తిగా భూమి మీద జీవించి దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా సర్వ మానవాల పాపాల ప్రాయశ్చిత్తార్థమై పుణ్య పురుషుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క రక్తం భూమి మీద చిందించబడాలని ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు గాను నిన్నటి దినమున గుడ్ ఫ్రైడేను జరిపించుకున్నారు ప్రపంచం అంతా కూడా. కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము పుణ్యమైనది. యేసుక్రీస్తు యొక్క రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఇది ఎవరో బలవంతంగా యేసు ప్రభువును కొట్టారో, తిట్టారో, చంపారని కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా తన పాపం, మన మనుషులందరి పాపల కొరకై తన రక్తాన్ని ఆ కల్వరి గిరిలో చిందించడం జరిగింది. కాబట్టి సర్వ మానవాళికి ఏం కలిగిందనంటే పాప క్షమాపణ కలిగింది. ప్రతి వ్యక్తి ఇప్పుడు గొర్రెలు, కోళ్ళు, మేకలు యొక్క రక్తం యొక్క ఆ యొక్క బలిని మన యొక్క పాపాలను తీసివేయలేదని ఎరిగిన దేవుడే తన రూపాన్ని, తన యొక్క శక్తిని ఉపసంహరించుకొని మానవ ఆకారంగా ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి వచ్చి తన పుణ్యమైనటువంటి రక్తము సర్వ మానవాళి కొరకు ఆయన కాచి సర్వ మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తము చేశారు. కాబట్టి ఆ సంగతి ఆయన చనిపోవడమే కాదు, ఆయన మనిషి కలగా ప్రతి మనిషికి పుట్టుక, మరణం అనేది ఉంటుంది. మేము ఈ రోజు ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుకి మూడో విషయం ఉంది. అది ఏంటంటే ఆయన పుట్టుకే కాదు, ఆయన మరణమే కాదు, ఆయన పునరుత్థానము. అనగా మనిషి ఎవరైనా కూడా చనిపోతారు, పుడతారు, చనిపోతారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు, చనిపోయారు, మూడవ రోజు తిరిగి పునరుత్థానుడై లేచాడు. 40 దినాలు భూమి మీద మనిషిగా దైవత్వం కలిగిన వ్యక్తిగా బ్రతికి ఆ తర్వాత ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. ఆయన తిరిగి మరలా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అయితే ఈలోగా ఏ వ్యక్తి అయితే నా పాప ప్రాయశ్చిత్తమై పుణ్య పురుషుడైన యేసు రక్తము నన్ను పాపాలని కడిగింది, నాకు శాంతిని కలగజేసిందని నమ్ముతారో, విశ్వసిస్తారో, యేసు ప్రభుని దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో వారికి పాప క్షమాపణ కలుగుతుంది, వారి మనసుకి శాంతి కలుగుతుంది, వారికి
ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకంలో చనిపోయిన తర్వాత పునర్జన్మ దేవుడు అనుగ్రహించి నిత్యత్వంలోనికి అనగా పరలోక రాజ్యంలోనికి వారికి హక్కుదారులుగా దేవుడు చేయగలిగిన వాడై ఉన్నాడు గనుక ఆయనను గురించి ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ మాటను ప్రకటించడానికి బయలుదేరారు. ఈ పినకోట, పెదకోట, కివర్ల, జీనవాడి 4 పంచాయతీల్లో ఉన్నటువంటి దైవజనులు, విశ్వాసులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉన్నదన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా అనుకోవచ్చు, మన పాపాల నుంచి మనకు విమోచన కలగాలంటే రక్తం ప్రోక్షణ అవసరం. ఆ రక్తం పరమాత్మందై ఉండాలి, అది బలిగా, దానంగా, ఉచితంగా ఇచ్చేదై ఉండాలి. అలా అనుకుంటే భూప్రపంచంలో మరి ఎవరు లేరు, కేవలం యేసు ప్రభు వారే పుణ్యానికై బలియాగంగా తన యొక్క శరీరాన్ని, తన రక్తాన్ని భూమి మీద దానంగా ఇచ్చాడు. ఆ ప్రభుని మీరు నమ్మండి, విశ్వసించండి, ఖచ్చితంగా మీ జీవితాలు బాగుపడతాయి, మీ బ్రతుకులు బాగుపడతాయి, మీరు ఈ లోకాన్ని ముగించి. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు చటకము. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృత